వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఎక్కడ కూడా ఈ స్వామివారి ఆలయం కనిపించలేదు చాలా వరకు కూడా. నిజంగా స్వామివారి విశిష్టత గురించి నేను విన్నాను, చాలా చాలా గొప్పగా చెప్పారు. మన గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు కాశీ క్షేత్రాన్ని సందర్శించినప్పుడు కాశీలో చింతామణి గణపతి ఆలయం ఉందండి. చింతామణి గణపతి స్వామి స్వయంగా గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి స్వప్నంలోకి రావడం, మనీ అంటే ఇంకా అది మన దగ్గర ఉంది అంటే మనకి ఏ లోటు ఉండదు అని, అలాగే మనకున్న చింతలన్నీ దూరం చేసి మన నిజంగా మీరు చెప్పినట్టు న్యాయమైన సంకల్పం ఏదైనా ఉంటే ఖచ్చితంగా నెరవేరు. చాలా బాగా చెప్పారు. అంటే చాలా మంది అనుకుంటారు ఇంట్లో బీరువాలోనే బంగారం ఉంటే ఉన్నట్టు, ఇంట్లో మణులు ఉంటేనే ఉన్నట్టు. ఈ మణి వద్దకు మనం వచ్చి దర్శనం చేసుకుని పూజ చేసుకుంటే చాలు మాట. స్వామివారి ఆలయంలో గర్భగుడిలోకి వెళ్ళి మనం దర్శించుకొని స్వామివారిని మన చేతులారా మనం అలంకరించుకొని అన్ని చేసుకునే సౌకర్యం కూడా ఇక్కడ ఉంది. మామూలుగా గర్భగుడిలోకి ప్రవేశం మగవారు వెళ్తుంటారు కానీ ఆడవాళ్ళు చాలా తక్కువ గర్భగుడిలోకి వెళ్తుంటారు, కానీ ఇక్కడ స్వామివారి దగ్గరకు అందరూ వెళ్తున్నారు కదా. మనకు పరమ పూజ్యులైనటువంటి గణపతి సచ్చిదానంద స్వామీజీ వారివి అనేక క్షేత్రాలు ప్రపంచవ్యాప్తంగా. కావున ఇక్కడ నేను అనుకోవడం అండి, చింతామణి గణపతి స్వామి స్వయంగా పరమ పూజ్య స్వామీజీ వారిని ఆదేశించి ఉంటాడు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం నేనున్న ప్రాంతం శ్రీ చింతామణి గణపతి దత్తక్షేత్రం దగ్గర నేనున్నాను. ఇక్కడ ఆలయ విశిష్టత గురించి, స్థల పురాణం గురించి చెప్పాలి అనంటే అంతా ఇంత కాదు, మాటలే సరిపోవు. చింతామణి గణపతి ఆలయం గురించి ప్రత్యేకంగా, ఇంకా ఇక్కడ హనుమంతుడి ఆలయము, ఈ క్షేత్రంలో చాలా విశిష్టమైన ప్రదేశాలు, వింతలు, ఇక్కడ మొక్కలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది, ఇక్కడ దేవతా వృక్షాలు కూడా ఉన్నాయి. వీటన్నింటి గురించి కూడా ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, ఋగ్వేద అధ్యాపకులు శ్రీ సంతోష్ కుమార్ గణపాటి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి ఆలయ విశిష్టత గురించి, క్షేత్ర స్థల పురాణం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. గురుగారు, చూస్తున్నాం మనకి ఎక్కడ కూడా ఈ స్వామివారి ఆలయం కనిపించలేదు చాలా వరకు కూడా. నిజంగా స్వామివారి విశిష్టత గురించి నేను విన్నాను, చాలా చాలా గొప్పగా చెప్పారు. అసలు ఏంటి స్వామివారి విశిష్టత ఏంటి, క్షేత్రం యొక్క విశిష్టత ఏంటో తెలియజేయండి మీ మాటల్లో. మనం చూస్తేనండి, శ్రీ గణపతి సచ్చిదానంద దత్త జ్ఞాన బోధ సభ విశాఖపట్నం, ఈ ఆశ్రమానికి సంబంధించినటువంటి ట్రస్ట్ అది. స్వస్తి శ్రీ కరనామ సంవత్సర మాఘ శుద్ధ విధియ బుధవారం నాడు ధనిష్ఠా నక్షత్రయుక్త మీన లగ్నమునందు, అనగా జనవరి 25వ తేదీ 2012లో అనఘాదేవి సమేత దత్తాత్రేయ సీతారామాంజనేయ సమేత శ్రీ చింతామణి గణపతి ప్రతిష్ఠ దేవాలయ కుంభాభిషేకములు ఇవి అవధూత దత్తపీఠాధిపతి పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిచే సవైభవంగా నిర్వహించబడినది. నిజంగా ఎంత గొప్ప విశేషం అంటే 2012 అండి. 2012లో చింతామణి గణపతి ఆలయం ఇక్కడ కుంభాభిషేకం అది జరిగింది. కానీ దీనికి బీజం అనేది నాకు తెలిసి 6 సంవత్సరాలకు పూర్వమే
అంటే ఆలయ పడిందన్నమాట. నిర్మాణానికి అంటే ముందు 6 సంవత్సరాలు దీనికి సంబంధించి ఇక్కడ ఈ విధంగా కట్టాలని కానీ ఈ స్థలం కానీ ఇదంతా కూడా అంతకంటే 6 సంవత్సరాల ముందే సంకల్పం జరిగింది. మన గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు కాశీ క్షేత్రాన్ని సందర్శించినప్పుడు కాశీలో చింతామణి గణపతి ఆలయం ఉందండి. ఆ చింతామణి గణపతి ఆలయానికి వెళ్ళినప్పుడు వారికి అనిపించిందిటండి, నేను ఎక్కడైనా తెలుగు రాష్ట్రాల్లో చింతామణి గణపతి ఆలయాన్ని నిర్మించాలి అంటే అందరూ కూడా కాశీ వరకు రాలేరు కదా, అందుకని నిరంతరం అక్కడి ఉన్నటువంటి తెలుగు ప్రజల కోసం నిర్మించాలి అని వారు అక్కడ గణపతిని ప్రార్థించారు. ఆ శక్తిని ఆయన ఆలయ ప్రతిష్ఠ కోసం శక్తిని అని చెప్పేసి ప్రార్థించారండి. ప్రార్థించినప్పుడు ఆ తర్వాత చింతామణి గణపతి స్వామి స్వయంగా గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి స్వప్నంలోకి రావడం. సాధారణంగా అక్కడ ఈ క్షేత్రం గురించి స్వప్నంలోకి వచ్చినారండి. మనం స్వామీజీ వారి జీవిత చరిత్ర చూస్తే గణపతి స్వామీజీ వారికి మిత్రుడు అని ఉంటుంది. చాలా ఆశ్చర్యం. మనకి సహజంగా పీఠాధిపతుల పేర్లు చూసామనుకోండి, మీరు చాలా మందిని చూడండి. ఉదాహరణకు సచ్చిదానంద స్వామీజీ, లేకపోతే సత్యానంద, మరొకటి ఉంటుంది. కానీ మన దత్తపీఠాధిపతులైనటువంటి స్వామీజీ వారి పేరు సచ్చిదానంద స్వామీజీ అని ఉన్నప్పటికీ ముందు గణపతి శబ్దం ఉండి గణపతి సచ్చిదానంద స్వామీజీ. ఇది కొంచెం మనకు కొత్తగా అనిపిస్తుంది. దీని వెనుక ఏదో రహస్యం ఉండాలి అనిపిస్తుంది. మనకేమిటంటేనండి, స్వామీజీ వారికి చిన్నప్పటి నుండి కూడా గణపతి దేవుడితో అద్భుతమైనటువంటి మైత్రి ఉన్నది. ప్రశ్న గణపతి అని ఒక గణపతి, ఆయనతో ఎప్పుడు కూడా సహవాసం మాట్లాడి ఎప్పుడూ కూడా గణపతితో మాట్లాడుతూ ఉండేవారు. ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు. మీరు చూసారా అటువంటి సందర్భాలు ఏమైనా? అంటే వారు చెప్పడం చాలా మంది పాత వాళ్ళు చూశారు, ఇప్పటికీ కూడా మనకు కనిపిస్తుందండి మన కళ్ళ ముందు. వారు ప్రజా సభల్లో ఉంటారంటే పబ్లిక్ ప్రోగ్రామ్స్ లో ఉన్నప్పుడు కూడా హఠాత్తుగా ఒక్కసారి వారు ఎవరితోనో దివ్య పురుషులతో మాట్లాడుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇప్పటికీ కూడా. అంటే అది మనం అర్థం చేసుకోలేం. ఆ విధంగా చాలా విషయాలు స్వామీజీ వారు గణపతిని అడగడం, గణపతి యొక్క సలహాతో చేయడం అనేది మనకు కనిపిస్తూ ఉన్నదండి. అందులో భాగంగానే ఈ చింతామణి గణపతి క్షేత్రానికి గణపతి అనుగ్రహించగా ఇక్కడ ఈ యొక్క కపిల మహర్షి సంచరించినటువంటి భూమి అని చెప్పేసి ఇందాక మనకు వాళ్ళు చెప్పారండి. చింతామణి గణపతి అని అంటేనే చాలా మంది ఏమనుకుంటారంటే చింతామణి అంటే అదేమిటో ఒక మణి, ఆ మణితో తయారు చేసినటువంటి గణపతి అనుకుంటారు. శమంతకమణిలాగా చింతామణి అంటే ఒక మణి అనుకుంటారు. కాదండి, చింతామణి అని అంటే చింతాయాం సర్వకామప్రద మణిరివ. మీరేదో బాధలో ఉన్నారు, లేదా మీకేదో కావాలి, మీకేదో కష్టం వచ్చింది, లేదా మీకేదో ఒక పని నెరవేరాలి, దానికి సంబంధించినటువంటి బాధలోనో లేకపోతే ప్రయాసలోనో మీరుంటారు, దానికి చింత అని పేరు. అలాంటి చింతా సమయంలో మనకు అన్ని కోరికలను కూడా తీర్చడానికి నేనున్నాను అని చెప్పేసి మనకు తెలియజేసేటటువంటి గణపతికే చింతామణి గణపతి అని పేరు. అంటే ఆయన కోరిక తీర్చడాల్లో, న్యాయబద్ధమైనటువంటి కోరికలు తీర్చడాల్లోనూ మన బాధలను తీర్చడాల్లోనూ ఆయన మణి ఉంటారు. అందువల్ల ఆయనకి చింతామణి గణపతి అని పేరు వచ్చిందండి. అంటే మనీ అంటే ఇంకా అది మన దగ్గర ఉంది అంటే మనకి ఏ లోటు ఉండదు అని. అలాగే మనకున్న చింతలన్నీ దూరం చేసి మన నిజంగా మీరు చెప్పినట్టు న్యాయమైన సంకల్పం ఏదైనా ఉంటే ఖచ్చితంగా నెరవేరు. చాలా బాగా చెప్పారు. అంటే చాలా మంది అనుకుంటారు ఇంట్లో బీరువాలోనే బంగారం ఉంటే ఉన్నట్టు, ఇంట్లో మణులు ఉంటేనే ఉన్నట్టు. కాదండి, ఈ విధంగా ఇక్కడ చింతామణి గణపతి స్వామి మహాత్ముల యొక్క చేతుల మీదుగా ప్రతిష్ఠ కావించబడి మనందరికీ దర్శనం ఇవ్వడం అనేది మనందరికీ మణి ఉన్నట్లుగా ఈ మణి వద్దకు మనం వచ్చి దర్శనం చేసుకుని పూజ చేసుకుంటే చాలు. అంతే, మీరు చెప్పింది వాస్తవం అండి. నిజంగా భగవంతుడు ఎక్కడున్నా ఆయన న్యాయబద్ధంగా ఉన్న భక్తులకి ఎప్పుడు అనుగ్రహిస్తాడు అంటారు కదా, మన ఇంట్లో ఉన్నట్టే స్వామివారు. అంతే అంతే నిజంగానే. పైగా ఏంటంటేనండి, ఇక్కడ మీరు వాతావరణం చూస్తే ప్రకృతి ఒడిలో స్వామి ఉంటాడు. ప్రకృతి అంటే ఎవరండి? అమ్మవారు, పార్వతీదేవి. దేవి భాగవతంలో చెబుతుంది నా యొక్క స్వరూపమే ప్రకృతి అని చెప్పేసి. అంటే స్వామి ఇక్కడ తల్లి ఒడిలో ఉన్నాడు. సాక్షాత్తుగా కొండ కింద ప్రకృతి రమణీయమైనటువంటి ఒడిలో ఆయన ఉన్నారు అని అంటే కన్న తల్లి ఒడిలో ఉన్నారు ఆయన. ఎంత లాలనలో ఉంటే అంతే కదండి. ఎంత చక్కగా. మరొక అంశం ఏమిటంటే, మీరు మంచి మాట చెప్పారు చూసారా, కన్న తల్లి లాలనలో ఉన్నప్పుడు పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు. ఏమండి, మీరు వెళ్ళి ఏమైనా అడిగారు అనుకోండి వెంటనే ఇచ్చేస్తారు. పైగా
కేవలం ప్రకృతి ఒడిలో మాత్రమే కాదు, ఇక్కడ మీరు చూస్తే కొండ. కొండ అని అంటే మనకు అమ్మవారిని మనం హైమవతి అని మనం అంటాం. అంటే ఏమిటి? హిమవంతుడు అని ఒక ఆయన ఉంటాడు, హిమవంతుడు. హిమవంతుడి పుత్రిక అమ్మవారు. ఆయనకే పర్వతరాజు అని పేరు. పర్వతరాజు పుత్రిక కాబట్టే పార్వతి అన్నారు. ఆ విధంగా పర్వతం క్రింద కన్న తల్లి ఒడిలో స్వామి ఉన్నాడు అనంటే అమ్మమ్మ గారింట్లో ఉన్నాడు. సహజంగా మనకి చంటి పిల్లలకి ఏంటంటేనండి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కావలసినవన్నీ నడుస్తూ ఉంటాయి, చాలా సంతోషంగా ఉంటారు. ఆ విధంగా స్వామి ఇక్కడ ఎల్లప్పుడూ అమ్మమ్మ ఇంటిలో కన్న తల్లి ఒడిలో ఉండి దర్శనం ఇస్తూ ఉంటాడు. ఆడవారు కూడా సహజంగా మీకు తెలిసే ఉంటుంది, పుట్టింట్లో వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. అలాగే అత్తవారింట్లో ఉండరాని కాదు, పుట్టింట్లో వారు చాలా సంతోషంగా, ఆ యొక్క మమకారం వేరేగా ఉంటుంది. ఆ విధంగా పార్వతీ అమ్మవారి ఇక్కడ పుట్టింట్లో ఉన్నట్లుగాను, చింతామణి గణపతి స్వామి ఇక్కడ కన్నతల్లి ఒడిలో ఉన్నట్లుగాను మనందరికీ దర్శనం ఇస్తూ ఉన్నాడు. అలాంటి స్వామిని మనం ప్రార్థించి మన బాధలు పోగొట్టుకుందాం, మన యొక్క కోరికలు నెరవేర్చుకుందాం. అయితే గురుగారు, ఇప్పుడు ఈ ఆలయం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళే వస్తుంటారా, ఇంకా వేరే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వచ్చి దర్శించుకుంటుంటారా? వస్తూ ఉంటారండి. ఎందుకంటే మీకు కాశీలో ఒక చింతామణి గణపతి ఆలయం ఉంది, ఆ తర్వాత ఉజ్జయినిలో ఉందండి. అవి రెండు కూడా మోక్షపురులు, సప్త మోక్షపురాల్లో ఒకటి. సప్త మోక్షపురాల్లో అవి ఉన్నాయి. ఇక్కడ ఆ రెండు కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఉంది మనకి చింతామణి గణపతి ఆలయం. ఈ స్థాయిలో చాలా అదృష్టం. మీకు ఇక్కడ మీరు చూసారు, మీరే ఆశ్రమ వాతావరణం అండి, చాలా బాగుంది. ఒక అత్యద్భుతమైనటువంటి కైలాసం లాగానే ఉంటుంది. కైలాసం ఏ విధంగా ఉంటుంది అని మీకు అక్కడ వర్ణన ఉంటుందో ఆ విధంగా మనకు చెట్లు, రుద్రాక్ష చెట్టుతో మొదలుపెట్టి రాశి వనం ఏమిటి, నక్షత్ర వనం ఏమిటి, అదే విధంగా నవగ్రహ వనం, 32 గణపతులు, ఆంజనేయ స్వామి సన్నిధి, దత్తాత్రేయుడు, శివాలయము, ఈ విధంగా అన్నపూర్ణ మందిరం ఉంటుంది. ప్రతి ఆదివారం అన్నదానాలు, చిన్నపిల్లలకు ఆదివారాల్లో విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి ఉచిత తరగతులు, వాళ్లకు భోజనాలు, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రత్యేక ఆధ్యాత్మిక లోకం. అవును, నిజంగానే. ఇప్పుడు మీరు అన్నారు కానీ నేనే మాట్లాడదాం అనుకున్నా. మామూలుగా చాలా బాధలు, ఇబ్బందులు ఉండి ఎటైనా వెళ్ళిపోయి 4 రోజులు ప్రశాంతంగా ఉండి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా గురుగారు, అలాంటి వాళ్ళకి చాలా అద్భుతమైన ప్రదేశం. ఇప్పుడు సహజంగా చాలా మంది ఏమో వారాంతాల్లో మేము ఏదో వెకేషన్స్ కి వెళ్తున్నాం. అవునండి. మీరు మామూలుగా వెకేషన్కి వెళ్ళారనుకోండి, మీకు డబ్బు ఖర్చు అవుతుంది, మీకు ఏదో ఆనందం వస్తుంది అంతే. కానీ ఇలాంటి చోట్లకి మీరు వచ్చినప్పుడు ఇది మీకు ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక అద్భుతమైన ప్రకృతి లోకం ఇది. ఇలాంటి చోటుకు వచ్చారనుకోండి, మీరు శనాదివారాల్లోని మీకు పెద్దగా ఖర్చే ఉండదు. చక్కగా మీరు మీ యొక్క వాహనంలో రావడమో లేకపోతే బస్సులో రావడమో ఆటోలో రావడమో ఖర్చు తప్పితే వచ్చిన తర్వాత మీరు చక్కగా దర్శనాలు, పూజలు అన్ని చేసుకుంటారు. ఆదివారాల్లో అన్నదానం ఉంటుంది కాబట్టి భోజనం కూడా ఇక్కడే అయిపోతుంది. మీరు ఒక దివ్యానుభూతితో వెళతారు. నిజంగానే వేరే చోట్ల మీకు ఆధ్యాత్మికత లేని చోట్లకి వెళ్ళారనుకోండి, మీరు అక్కడ మీకు కేవలం టూరిస్ట్ గా వెళతారు. మీరు డబ్బు ఖర్చు, ఆనందం. కానీ ఇక్కడ డబ్బు తక్కువగా ఖర్చు అవుతుంది, ఆనందంతో పాటు దివ్యానుభూతి, మనశ్శాంతి, ప్రశాంతత, కష్టాల నుండి మీకు ఒక ఊరట ఇక్కడ మీకు కనిపిస్తుంది. అంతే. అంటే మనకు ప్రకృతిని చూడగానే అన్ని మర్చిపోతాము. కన్న తల్లితో ఇందాక మీరు అన్నట్టుగా ఉంటే అన్ని ఎలా మర్చిపోతామో అలా ప్రకృతి ఒడిలో ఉన్న ఫీలింగ్ కాదు, నిజంగానే ఉంటున్నాం కాబట్టి మనసులో ఉన్న ఆలోచనలు ఏవి కూడా అసలు గుర్తుకనేది రాదు. అవన్నీ తొలగిపోయి మంచిగా సంతోషాన్ని నింపుకొని వెళ్ళిపోతారు నిజంగానే. అయితే గురుగారు, మనకు స్వామివారి ఆలయంలో గర్భగుడిలోకి వెళ్ళి మనం దర్శించుకొని స్వామివారిని మన చేతులారా మనం అలంకరించుకొని అన్ని చేసుకునే సౌకర్యం కూడా ఇక్కడ ఉంది. మామూలుగా గర్భగుడిలోకి ప్రవేశం అక్కడ పౌరోహిత్యం నిర్వహించే పురోహితులకి తప్ప మిగతా వాళ్ళకు ఉండదు. ఒకవేళ ఉన్న మగవారు వెళ్తుంటారు కానీ ఆడవాళ్ళు చాలా తక్కువ గర్భగుడిలోకి వెళ్తుంటారు. కానీ ఇక్కడ స్వామివారి దగ్గరకు అందరూ వెళ్తున్నారు కదా, దాని వెనకాల ఆంతర్యం ఏమైనా ఉందా? మనకు పరమ పూజ్యులైనటువంటి గణపతి సచ్చిదానంద స్వామీజీ వారివి అనేక క్షేత్రాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అమెరికా, యూరప్ తో మొదలుపెట్టి మనకి భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి అనేక దత్తక్షేత్రాల్లో ఇది ఒక గణపతి క్షేత్రం, దత్తక్షేత్రంతో కూడినటువంటి గణపతి క్షేత్రం. వారు ఒక్కొక్క ఆలయానికి వారికి ఒక్కొక్క సంకల్పం ఉంటుందండి. వారి సంకల్పం కూడా ఒక్కొక్కసారి వారి స్వతసిద్ధ సంకల్పాలు ఉంటాయి, ఒక్కొక్కసారి సాక్షాత్తుగా భగవంతుడే చెబుతారు. కావున ఇక్కడ నేను అనుకోవడం అండి, చింతామణి గణపతి స్వామి స్వయంగా పరమ పూజ్య స్వామీజీ వారిని ఆదేశించి ఉంటాడు, లేదా గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి స్వయంగా అనిపించి ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ ఎక్కడా లేదు, కానీ ఇక్కడ ఈ విధంగా చేద్దాం. ఎందుకు అనంటే ఇది దివ్య క్షేత్రము.
ఇది సాధారణమైనటువంటి భూమి కాదు. కావున ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా స్వయంగా గణపతిని లోపలికి గర్భాలయంలోకి వెళ్ళి అర్చించుకునేట్లుగా నేను ఇక్కడ అందరికీ కూడా అవకాశం ఇస్తాను అని పూజ్య స్వామీజీ వారే సంకల్పం తీసుకున్నారు అని నేను అనుకుంటూ ఉన్నాను. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా తల్లి ఒడిలో ఉండడము అని అంటే అంతే కదండి, మనకి తల్లి గర్భం నుండే మనం వస్తాం. ఆ విధంగా తల్లి ఒడిలో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రతి ఒక్కరూ కూడా వచ్చి తల్లి ఒడిలో ఉన్నటువంటి గణపతిని పూజించుకునే అవకాశాన్ని ఇచ్చారని నేను అనుకుంటున్నాను. చిన్న పిల్లోడు తల్లి ఒడిలో ఉంటే చూడడానికి ముద్దుగా ఉంటే అందరం ఎలా అయితే ఆకర్షితులమై వెళ్ళిపోతామో అలాంటి అవకాశం ఇవ్వడం కోసం స్వామి కల్పించారు. అలాంటి అవకాశం ఇవ్వడం కోసమే. నిజంగానే గురుగారు, మీరు గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి గణపతి మీకు విగ్రహం మీకు ఎంత పెద్దది కనిపించినా కూడా మీకు ఏదో ఆయన ఒక చిన్న బాలులాగానే ఉంటాడు. దానికి కారణం ఇదేనండి, ప్రకృతి ఒడిలో ఆయన ఉండడం వల్ల ఇక్కడ చక్కగా భక్తులంతా గర్భగుడిలోకి స్వయంగా వెళ్లి పూజలు చేసుకోవచ్చు. పేద సంపన్న లేకపోతే బడుగు బలహీన లేకపోతే ఉన్నత స్త్రీ పురుష లేకపోతే బాల వృద్ధ ఏ భేదాలు లేవండి. అందరూ గర్భగుడిలోకి వెళ్ళొచ్చు, అందరూ పూజ చేసుకోవచ్చు. కాకపోతే మీరు చక్కగా స్నానం చేసి రావాలి. ఆ మగవారైతే కనుక తప్పక తలకు స్నానం చేసి రావాలి, ఆడవారైతే కనుక మామూలు స్నానం చేసినా కూడా చక్కగా చెల్లుతుంది. పవిత్రమైనటువంటి చీర కట్టుకుని వస్త్రధారణతో ఆడవారు రావాలి. మగవారు కూడా చక్కగా పంచె కట్టుకుని వస్తే చాలా మంచిది. సాంప్రదాయ బొట్టు పెట్టుకుని రావాలి, జుట్టు విరబూసుకొని రాకూడదు, జడ వేసుకోవాలి తప్పకుండాను. ఈ విధంగా సాంప్రదాయ వేషధారణతో వస్తే కనుక ఇలాంటి దివ్యమూర్తుల్ని మనం పూజించుకున్నప్పుడు ఆ యొక్క ఫలితాన్ని మనం ఎక్కువగా అనుభూతి చెందగలుగుతాం, ఆ యొక్క ఫలాన్ని మనం ఎక్కువగా స్వీకరించగలుగుతాం. నిజం గురుగారు, మీరు చెప్పింది నిజంగా మంచి మాటలు చెప్పారు. తర్వాత మనం ఈ క్షేత్రంలో విశేషమైనవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆలయ విశిష్టత గురించి, స్వామివారి గొప్పతనం గురించి చాలా చక్కగా తెలియజేశారు. మరి మీరు అన్నట్టుగా రుద్రాక్ష చెట్టు అన్నారు, ఇంకా మిగతా ఆలయాలు అన్నారు, మనం వాటి గురించి కూడా తెలుసుకుందామా? తప్పకుండానండి. మనం ఇక్కడ మీరు రుద్రాక్ష చెట్టు పక్కనే మీకు కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి పూర్ణ ఫల దీక్షలు అని ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, చూస్తున్నాం కదా ఇక్కడ ఏమో కొబ్బరికాయలు అయితే కొత్తగా కనిపిస్తున్నాయి. మామూలుగా ముడుపులు కట్టడం అంటే ఒక వస్త్రంలో పెట్టి కట్టడం అలా చూస్తుంటాము. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే డైరెక్ట్ గా కొబ్బరికాయలే కనిపిస్తున్నాయి. దీని గురించి తెలియజేయండి. దీనికి పూర్ణ ఫల దీక్ష అని పేరండి. పూర్ణ ఫలము అంటే కొబ్బరికాయ. ఎందుకు అనంటే మీకు గుండ్రంగా ఉంటుంది, అవునండి, లోపల నిండా నీళ్లు ఉంటాయి. ఆ విధంగా దీనికి పూర్ణ ఫలము అని పేరండి. ఈ దీక్షకు పూర్ణ ఫల దీక్ష అని పేరు. ఆంజనేయ స్వామిని ఉద్దేశించి చేసేది. ఆంజనేయ స్వామిని ఉద్దేశించి చేసేది. మనకి ఈ క్షేత్రంలో కార్యసిద్ధి ఆంజనేయ స్వామి అని ఉన్నాడు మాట. స్వామీజీ వారు వారి అనేక ఆశ్రమాల్లో కార్యసిద్ధి ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠ చేశారు. కార్యసిద్ధి అంటే ఏమిటి చెప్పండి? పనవడం. అంటే మన యొక్క కార్యాన్ని సిద్ధింపజేసేది మనకు కార్యసిద్ధి అని. మన కార్యాలను సిద్ధింపజేసేటటువంటి ఆంజనేయ స్వామి కార్యసిద్ధి ఆంజనేయ స్వామి. కావున మీకు ఏదైనా ఒక పని ఉందనుకోండి, ఉదాహరణకు మీకు ఉద్యోగం రావాలి, మీకు అంటే ఆల్రెడీ మీకు ఉద్యోగం ఉందనుకోండి, ఉద్యోగం రావాలనుకోండి, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి. అలాంటప్పుడు మీకు చాలా కాలంగా అవటం లేదు పని. మీ ప్రయత్నాన్ని మీరు చేస్తూ మీకు ఏదో నేను ఎంత కష్టపడినా కూడా నాకు ఫలితం రావటం లేదే, ఎందుకు ఇలాగా అని మీకు ఒక రోజు అనిపిస్తుంది. అప్పుడు రావాలి ఇక్కడికి. అప్పుడు వచ్చి, అంటే ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, మేము పూర్ణ ఫలదీక్ష కట్టేస్తాం, ఇంక మేము హాయిగా ఇంట్లో కాలు మీద కాలేసుకుని కూర్చుంటే పనులు అయిపోతాయి, అలా ఉండదు. ఎప్పుడు కూడాను ఏ కర్మ అయినా కూడా మన ప్రయత్నం మనం చేస్తూ మనం ఈ యొక్క దైవ కార్యక్రమాలు అనేవి చేయాలి. ఈ పూర్ణ ఫల దీక్ష ఈ విధంగా మనకు ఉద్యోగం రావాలనో, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలనో, పెళ్లి కావాలనో, పెళ్ళైతే పిల్లలు పుట్టాలనో, కొంతమంది విదేశీయానానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళకేమో వీసా రాకపోవడాలు ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి. ఏ పని కోసమైనా సరే మీరు ఇక్కడికి వచ్చి కార్యసిద్ధి ఆంజనేయ స్వామిని దర్శించి పూర్ణ ఫల దీక్ష చీటీ ఇస్తారు. చక్కగా చీటీ తీసుకుంటే కనుక మీకు ఒక కొబ్బరికాయ ఇస్తారు. ఈ విధంగా కొబ్బరి బొండం ఇస్తారు. బొండాన్ని తీసుకుని మీరు ఆంజనేయ స్వామి మందిరంలోకి వెళ్ళారనుకోండి, అర్చకులు ఉంటారు అక్కడ. అర్చకులు మీతో సంకల్పం చేయిస్తారు. మీరు ఎందుకు కడుతున్నారో కూడా అడుగుతారు. ఆ విధంగా మీతో సంకల్పం చేయిస్తారు. బయటికి చెప్పాలండి. అంతేనండి. మీరంటే
అర్చకుడికి చెబితే చాలు ఇది పని అని, అప్పుడు ఆ పనితో సంకల్పం చేయిస్తారు. ఆ పని పేరు కోరికలు నెరవేరు అంటుంటారు కదా, అంటే దేవుడి దగ్గర చెప్పాల్సిందేగా. మీరు అర్చకుడికి చెప్తే దేవుడికి చెబుతున్నట్టు, అంటే దేవుడి కోసం చెబుతున్నట్టు. అందువల్ల మీరు అర్చకుడికి చెప్తే అదే సంకల్పం చేయిస్తాడు ఆయన. ఆ విధంగా మీరు సంకల్పం చెప్పుకొని స్వామికి ఈ యొక్క పూర్ణ ఫల దీక్ష నేను చేస్తున్నాను అని చెప్పుకుంటారు. ఈ దీక్ష 16 రోజుల దీక్ష అండి. 16 రోజులుగా ఈ రోజు మీరు ఈ పూర్ణ ఫలాన్ని మీరు తీసుకున్నారనుకోండి, సంకల్పం చేసుకుని సంకల్పం చేయించి పూజ చేస్తారు స్వామికి. ఆ తర్వాత మీరు ఈ కొబ్బరికాయల మీద మీకు డేట్లు కనిపిస్తున్నాయి. ఈ డేట్ ఏమిటంటే మీరు కట్టినటువంటి రోజు నుండి 16 రోజులకు లెక్క వేసి 16వ రోజు అక్కడ మీకు డేట్ ఉంటుందండి. అంటే మొదలు పెట్టిన రోజు మళ్ళీ 16వ రోజు మీకు మొదలు పెట్టిన రోజు వేయరు సహజంగాను, మీకు 16వ రోజే వేస్తారండి. అంటే మీకు 16వ రోజు ఎప్పుడు వస్తుంది అనేది ఇక్కడ వేస్తారు. మీకు ఆ రోజు దీన్ని తీస్తారు. అంటే 16వ రోజు మీరు రావాలి ఇక్కడికి. ఒకవేళ మీరు రాలేకపోయినా కూడా ఇక్కడ అర్చకులు ఏం చేస్తారంటే ఈ రోజు మనం స్వామికి కొట్టాల్సినవి ఏమున్నాయని తీస్తారు. చూస్తే డేట్ ఉంటుంది, వెంటనే ఆ బొండం తీస్తారు. బొండం తీసి ఒలిచేసి ఆ కొబ్బరికాయను కొట్టి స్వామికి నైవేద్యం చేస్తారు. ఈ 16 రోజులు కూడా మీరు మొదటి రోజు మీరు సంకల్పం చేస్తారు కదా, అప్పుడు మీకు ఒక మంత్రం ఇస్తారు. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ. ఈ శ్లోకం ఎక్కడిదంటేనండి వాల్మీకి రామాయణంలో సుందరకాండలో సీతాదేవి అక్కడ అశోకవనంలో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి వస్తాడు చూసారా, ఆంజనేయ స్వామితో చెబుతుంది త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ. ఈ యొక్క కార్యంలో నేను నిన్ను నియోగిస్తూ ఉన్నాను, లేదా నువ్వు నియోగించబడ్డావు. చక్కగా నీ యొక్క కార్యాన్ని నువ్వు నియోగించబడినటువంటి కార్యాన్ని నువ్వు సఫలం చేసి ఈ దుఃఖ సాగరం నుండి నన్ను బయట పడవేయని సీతాదేవి ఆయనతో చెబుతుంది. అదే శ్లోకం మనకి ఇక్కడ పూర్ణ ఫల దీక్షలో ఇస్తారు. 16 రోజులు రోజు కనీసం 108 సార్లు తో మొదలుపెట్టి ఎన్నిసార్లు చేయగలిగితే అన్ని సార్లు కూడా మీరు జపం చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ఒక వ్రతం లాగా ఈ 16 రోజులు. 16 రోజులు ఒక చాలా నియమాలు అని అంటేనండి, మాంసాహారము మద్యము లేకుండా ఉంటే మంచిది. ఇతర విషయాల్లో కూడా 16 రోజులు సాత్విక ఆహారం తీసుకుంటూ ఇంట్లోనే భోజనం చేస్తూ కొంచెం మంచిగా ఉంటూ సత్యాన్ని మాట్లాడుతూ ఈ విధంగా మనం చేస్తే కనుక మనకు మరింత సత్ఫలితం వస్తుంది. గురువు గారు, ఇప్పుడు మామూలుగా నియమాలు పాటించాలన్నారు. కొంచెం పెద్దవాళ్ళు పూజలు ఏమైనా చేస్తుంటే పిల్లలు అన్ని నియమాలు పాటించాలంటే కష్టమే. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఇలాంటిది ఏదైనా దీక్ష తీసుకున్నానే అనుకోండి, కార్యఫల సిద్ధి కోసము, నేను ఒక్కదాన్ని నియమాలు పాటించాలా, ఇంటిలిపాది పాటించాల్సి ఉంటుందంటారా? ఏం లేదండి, ఎవరైతే సంకల్పం చేసుకుంటారో వాళ్ళే పాటిస్తే సరిపోతుంది. ఇంట్లో వాళ్ళు చేయాల్సింది ఒకటి ఉంది. అదేమిటి అని అంటే వీళ్లకు అడ్డం రాకుండా ఉంటే చాలు, వీళ్ళ నియమాలకు వాళ్ళు అడ్డం రాకుండా ఉంటే చాలు, వీళ్లకు సహకరిస్తే చాలు, వాళ్ళను పాపం వాళ్ళు పోరకుండా ఉంటే చాలు. చాలా మంది మన ఇళ్లలో ఏముంటుందంటేనండి, వీళ్ళు చేయకపోగా చేసే వాళ్ళను కూడా ఒక 4 మాటలు అంటూ ఉంటారు. అలాంటివేమి అనకుండా వీళ్లను చక్కగా వీళ్ల దీక్షను గౌరవించి 16 రోజులు వాళ్ళను చక్కగా చూసుకుంటే చాలు, వాళ్లకు సహకరిస్తే చాలు, వీళ్ళు ఏ నియమాలు పాటించనక్కర్లేదు. ఓకే గురుగారు, నాదొక చిన్న సందేహం. ఇటువంటి పూజలు దీక్షలు ఏమైనా చేస్తున్నాం అనగానే తెలియకుండానే ఒక భయం మొదలవుతుంది, మధ్యలో ఏదైనా ఆటంకం వస్తుందేమో, ఎలా ఏంటి అని చెప్పి. మీరు ఇందాక ఆల్రెడీ చెప్పారు మనం వచ్చినా రాకపోయినా పురోహితులు చూసుకుంటారని, కానీ ఆ దీక్ష మన గురించి చేస్తున్నారు కదా, అటువంటి ఏదైనా వచ్చింది ఇబ్బంది అని అంటే అప్పుడు? మంచి ప్రశ్న వేశారండి. ఈ దీక్షనే కాదు, గుర్తుపెట్టుకోండి, మీరు ఏ దీక్షలు తీసుకున్నా కూడా స్త్రీలకు సహజంగా ఉండే ఇబ్బంది రోజులు ఉంటాయి. ఆ ఇబ్బంది 3 రోజులు కూడా ఏమి కంగారు పడక్కర్లేదు. అయ్యో దీక్ష మధ్యలో వచ్చేసిందే అని టాబ్లెట్లు వేసేసుకుంటాను అనుకోకూడదండి. 16 రోజులు దీక్ష, 8 రోజులు అవ్వగానే డేట్ వచ్చింది అనుకోండి, ఆ 4 రోజులు వదిలేయాలి. వదిలేసి మీకు కంటిన్యూషన్ అవుతుంది. 8 రోజులు దీక్ష చేసి 4 రోజులు మీకు ఇబ్బంది వచ్చి 5వ రోజు నుండి మళ్ళీ మీకు 9వ రోజు మొదలవుతుంది. ఆ విధంగా ఈ 4 రోజులు మీరు వదిలేయవచ్చు, కంగారు పడక్కర్లేదు. అలాగే మగవారికి వచ్చేటటువంటి పురిటి మైల కానీ లేకపోతే మృతి సంబంధించినటువంటి మైలలు కానీ వచ్చినా ఇదే నియమం. మీకు దాని తర్వాత మీకు కంటిన్యూ అవుతుంది అన్నమాట. నిజంగా పూజలు అనగానే ఆధ్యాత్మికం అనగానే చేయడానికి ఇష్టపడ్డ ఇలాంటి చిన్న చిన్న ఉంటాయి కాబట్టి భయాలు ఉంటాయండి. చాలా మందికి ఆడవాళ్ళలో ముఖ్యంగా డేట్ వచ్చేస్తే మొత్తం పోతుందేమో,
ఏమీ కాదండి. ఈ డేట్ రావడం అనేది వేదకాలం నుండి ఉంది. కావున దీక్ష మధ్యలో ఆ విధమైన ఇబ్బంది వచ్చినప్పుడు ఆ రోజుల మటుకు మనం లెక్క వేసుకోకుండా 5వ రోజు నుండి మళ్ళీ కొనసాగించడం. ఏ రోజు ఎన్నో రోజు అయితే ఆగిందో ఆ రోజు మళ్ళీ మీకు కొనసాగుతుంది. గురుగారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆడవారి వీలు కానీ 5 రోజుల సమయం అయితే మీరు అన్నట్టుగా మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. కానీ ఇప్పుడు మనకు పురిటికి సంబంధించిన సృష్టి అని ఎవరైనా చనిపోయినప్పుడు ఇలాంటి సందర్భంలో అడగొచ్చో లేదో తెలియదు కానీ చాలా మందిలో ఉండే సందేహం, అలాంటప్పుడు వచ్చే సృష్టి మైల ఇలాంటివి ఉంటాయి కదా, మరి అది ఖచ్చితంగా ఒక 11 రోజులు ఉండే ఉంటాయి, సంవత్సరం పాటు ఉండే ఉంటాయి, 21 రోజులు అలా ఉంటాయి. అంటే సహజంగా 10 రోజులేనండి. 10 రోజులే అంటే దశాహం అంటారు. కొంతమందికి 3 రోజులు, కొంతమందికి పక్షిణి ఉంటుంది. సంవత్సరం అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే కర్మ చేస్తారో వాళ్ళకే సంవత్సర మైల ఉంటుంది. ఉదాహరణకు కన్న తండ్రి లేకపోతే కన్న తల్లి కాలం చేసినప్పుడు స్వయంగా కొడుకు చేస్తాడు కదా, కొడుకు కోడలు ఇద్దరికి కూడా అది వర్తిస్తుంది. ఇద్దరు కర్తల కింద లెక్క. కొడుకు చేస్తాడు, భార్య ఎలాగో ఉంటుంది. ఎవరైతే కర్మ చేస్తారో వాళ్ళ కుటుంబానికి సంవత్సర ఆశౌచం ఉంటుంది. అంటే తండ్రికి 4 కొడుకులు అనుకోండి, చేయడం మామూలుగా పెద్దవాడు చేసినా కూడా 4 చేస్తున్నట్లు లెక్క అక్కడ. ఎందుకంటే మిగిలిన వాళ్ళకు కూడా కొంత కర్మ ఉంటుంది దాంట్లో. కావున ఆ విధంగా కన్న తల్లి కన్న తండ్రి కాలం చేసినప్పుడు మాత్రమే ఆ బిడ్డలకు సంవత్సరాశౌచం ఉంటుంది. అది మగ బిడ్డలకు. ఆడబిడ్డ పెళ్ళైపోయి బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, అత్తవారు మామగారు పోయినప్పుడు మాత్రమే ఆ యొక్క సంవత్సర మైల అనేటటువంటిది వస్తుంది. కానీ చాలా మంది తెలియక ఏమనుకుంటారంటే పెదనాన్న చిన్న అన్న ఇంటి పేరు ఒకటి, ఇంకా వాళ్ళు పోతే చాలు సంవత్సరం అంతా వీళ్ళన్నీ మానేస్తారు. అలా అయితే నేను మీకు చిన్న ఉదాహరణ ఒకటి చెప్తానండి, సరదాగా ఉంటుంది. 60,000 మంది సగరపుత్రులు అని ఆయన సంతానం అండి. 60,000 మంది బిడ్డలు, 60,000 మందికి సంతానం ఉన్నప్పుడు 60,000 మందిలో ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు పోతూనే ఉంటే ఇంక వీడి జీవితాంతం వీడి ఇంకా ఆశవచం సంవత్సరాశవచం ఎప్పటికి చేస్తాడు, పాటిస్తూనే ఉండాల్సి వస్తుంది. సరే, ఆ యుగాన్ని బట్టి లక్షల సంవత్సరాలు జీవించేవారు అయినప్పటికీ కూడా సంవత్సర మైల మనం కేవలం ఇంటి పేరుతోనో లేకపోతే రక్త సంబంధంతోనో తీసేసుకుంటే ఎంత ఇబ్బంది చెప్పండి. అది శాస్త్రంలో లేదు. కేవలం సాక్షాత్తుగా కన్న తల్లి కన్న తండ్రి కాలం చేసినప్పుడు ఆ బిడ్డలకు మాత్రమే సంవత్సరాశౌచం, అది కూడా మగ బిడ్డలకు మాత్రమే వస్తుంది. సంతోషం గురుగారు, మాకు ఈ యొక్క ముడుపుల విశిష్టతతో పాటు నిజంగా చాలా డౌట్స్ కూడా క్లియర్ చేశారు. ఇక్కడ ముడుపనే కాదు, ఎక్కడ ముడుపు కట్టాలన్నా ఏదన్నా నోము లాంటి చేయాలన్నా కూడా ఇలాంటి డౌట్స్ ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియో చూస్తే కనుక నివృత్తి అయిపోతాయి. ఇంకొక చిన్న డౌట్ గురుగారు, దీనికి సంబంధించి కాదు, మామూలుగా రుద్రాక్షలు అంటే మన ప్రాంతంలో ఎక్కువగా పెరిగేవి కావు, అది ఎక్కువ చల్లగా ఉండే ప్రదేశాల్లో పెరుగుతుంటాయి, చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మన క్షేత్రంలో చూస్తే రుద్రాక్ష చెట్టు కూడా కనిపిస్తోంది. దీని గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుందామా? ఇది సహజంగానండి దేవతా వృక్షాలు అని మీకు కొన్ని ఉంటాయండి. ఈ దేవతా వృక్షాలు అన్ని చోట్ల పెరగవు, గుర్తుపెట్టుకోండి. తులసి చెట్టు చాలా మన భాషలో చెప్పాలంటే సున్నితమైనదండి. తులసి చెట్టుకి అనేక నియమాలు ఉంటాయి. అందుకే మన ఇంటి వద్ద మనం పెంచుకునేటటువంటి తులసి చెట్టుకి అనేక నియమాలు ఉంటాయి. తులసి చెట్టుకు నియమాలు ఉండటంతో పాటు తులసి చెట్టు ఎలా ఎదుగుతుందో దాన్ని బట్టి కుటుంబ ఎదుగుదల ఇది కూడా ఉంటుందండి. అది కూడా చెబుతారు. దేవతా వృక్షాలు సూచిస్తాయి మనకి అవి. కావున తులసి, మారేడు, ఔదుంబరం అంటే మేడి, రావి, మర్రి, మోదుగ, వేప ఇవన్నీ కూడా దేవతా వృక్షాలండి. రుద్రాక్ష చెట్టు ఇంకా మనకి చెప్పక్కర్లేదు, పేరులోనే దేవుడు ఉన్నాడు రుద్ర అని చెప్పేసి. శివుడి యొక్క కళ్ళ నుండి రాలినటువంటి కొన్ని అశ్రు బిందువులు. ఆయన ఒకానొక సందర్భంలో కొన్ని వేల ఏళ్ళు శివుడు తపస్సు చేశాడు. తపస్సు చేసినప్పుడు అంతటి తీవ్రమైన తపస్సు తరువాత ఒక సందర్భంలో అలా కళ్ళు తెరుస్తాడు. ఆ కళ్ళ నుండి కొన్ని బిందువులు నేల మీద రాలుతాయండి. ఆ బిందువుల నుండి పుట్టినటువంటిదే రుద్రాక్ష చెట్టు. రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కళ్ళండి, అక్షి అంటే. ఆ విధంగా రుద్రాక్ష అనేటటువంటిది సొంతంగా శివుడి కళ్ళ నుండి ఉద్భవించింది దేవతా వృక్షం. ఇలాంటి దేవతా వృక్షాలు మనకి ఎక్కడంటే అక్కడ పెరగవండి.
చాలా మంచి సారవంతమైన భూమి ఉండాలి, దానికి చాలా మంచి వాతావరణం కూడా ఉండాలండి. అందుకే మనకు రోజు కూడా తులసికి మనం ఎందుకు పూజ చేస్తామంటే తులసి ఎదగడానికి ఆ యొక్క పూజ అనేది ఉపయోగపడుతుంది. పూజ ఎదగటానికి కూడా ఉపయోగపడుతుంది. ఇందులో రహస్యం ఏమిటంటేనండి చాలా మంది చెప్పరు. ఒక పరిశోధన ఒకటి ఉందిటండి. ఆ పరిశోధన ఏమిటంటే ఒక అడవిలో, ఇది అమెరికాలోనే చేసినట్లుగా ఉన్నారు, ఎక్కడ చేశారో నాకు గుర్తులేదు, కానీ ఒక చోట ఏం చేశారంటేనంటండి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక చెట్టు వద్దకు వెళ్ళి రోజు ఆ చెట్టును తిడుతూ ఉండడం, రోజు ఆ చెట్టును దూషిస్తూ ఉండడం, రోజు ఆ చెట్టుని మానసికంగా బలహీనం చేసినట్లుగా మాట్లాడడం. మనుషులతో ఎలా అంతేనండి. ఒక సాటి మనిషిని ఏ విధంగా మనం పూర్తిగా అసలు ఒక ఇది చేస్తామో ఆ విధంగా ఒక చెట్టుని చేశారండి ఒక చోట. ఇంకో చోట మాత్రం ఏం చేశారంటే చక్కగా ఆ చెట్టు వద్దకు వెళ్ళి రోజు నీళ్లు పోయడం, ఆ చెట్టుని ప్రేమగా చూసుకోవడం, ఆ చెట్టు వద్ద ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పరిచారన్నమాట. రెండు మార్పులు గమనించారు. గమనిస్తే రోజు తిడుతున్నటువంటి చెట్టు చిట్ట చివరికి చచ్చిపోయే స్థితికి వచ్చిందండి. రోజు ఎంతో సంతోషకరంగా మంచిగా చూసుకున్నటువంటి చెట్టు మంచి అభివృద్ధి సాధించింది. ఇది వేల ఏళ్ల క్రితమే మన వాళ్ళు గమనించారండి. అందువల్లనే మనకు దేవతా వృక్షాలు, మనకు మేలు చేసే దేవతా వృక్షాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూజించడం అనేది మన సంస్కృతిలో చేరింది. రోజు పూజించి, మనకు పూజల్లో ఏముంటుందండి, తులసమ్మవారిని మనం స్తుతిస్తాం, చక్కగా మనం భక్తిగా నీళ్లు పోస్తాం, అలాగే ధూపం ఇస్తాం, దీపం ఇస్తాం, నైవేద్యం ఇస్తాం. మహాభారతంలో ఉంది మనకు. మహాభారతంలోనండి వృక్షశాస్త్రం మీకు చెబుతారు. ఆ వృక్షశాస్త్రంలో ధూపం ఇవ్వడం ద్వారా, నీళ్లు పోయడం ద్వారా, పూజ చేయడం ద్వారా వీటన్నింటి వల్ల కూడా చెట్ల వృద్ధిలో మార్పు ఉంటుందని దాంట్లో ఉందండి. అందులో అంటే నీళ్లు, చెట్లు వాటి యొక్క వేళ్ల ద్వారా నీటిని తాగుతాయి అనేటటువంటిది మనకు మహాభారతంలో మొట్టమొదట మనకు కనిపిస్తుంది. తర్వాత మనకు తాజాగా శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ గారు చెప్పడం జరిగిందండి. ఆ విధంగా చెట్లకు కూడా భావోద్వేగాలు ఉన్నాయి. అది భారతీయ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ గారే లోకానికి తెలియజేశారు, చెట్లకు కూడా భావోద్వేగాలు ఉన్నాయని. కావున మనం ఏదైనా ఒక చెట్టును మనం భక్తిగా చూసుకుంటే అద్భుతంగా పెరిగి మనకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. కావున ఇలాంటి దేవతా వృక్షాలు అనేటటువంటివి పెరగడం చాలా కష్టం అండి. కానీ రుద్రాక్ష చెట్టు మీరు చూస్తే ఈ ఆశ్రమంలో ఇంత అద్భుతంగా పెరుగుతున్నది. మళ్ళీ దేవతా వృక్షాల్లో రుద్రాక్ష చెట్టు కాస్త మళ్ళీ డిఫరెంట్. రుద్రాక్ష చెట్టు చల్లని ప్రదేశాల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు వేసవి కాలంలో చూస్తే టెంపరేచర్ ఎంత ఉంటుందో మీకే తెలుసు, 45 వరకు వెళ్ళిపోతుంది. అయినా ఇక్కడ రుద్రాక్ష చెట్టు అద్భుతంగా పెరిగింది. ఇది క్షేత్ర మహిమగాను, పూజ్య స్వామీజీ వారి మహిమగాను నేను భావిస్తూ ఉన్నాను. నిజంగానే తెలిసిపోతుంది గురుగారు, ఆ మహిమ అనేది ఉండే ప్రశాంతమైన వాతావరణంలో మనం ఎంత ప్రశాంతంగా ఉంటున్నామో ఇదొక నిదర్శనం. అయితే మీరు అన్నట్టుగా ఇలాంటి వింతలు ఇంకొన్ని ఆ విశేషాలని తెలియజేస్తున్నాయి కళ్ళకు కట్టినట్టుగా. గురుగారు, ఇప్పుడు ఈ రుద్రాక్షలు వచ్చిన తర్వాత ఎవరైనా తెంపొచ్చా వాటిని, ఏంటి, ఎలా వాటిని మళ్ళీ ఏమైనా చేయాల్సి ఉంటుందా పూజలో? అంటే ఇక్కడ ఈ చెట్టుకి సంబంధించి పబ్లిక్ ఎవరికి కూడా అనుమతి లేదండి. పబ్లిక్ తెంపుకోవచ్చు అని మనం మొదలు పెట్టామనుకోండి అసలు ఒక్క కాయ ఉండదు చెట్టుకి. కావున అలాంటి అనుమతి లేదు, దర్శనం చేసుకుని వెళ్ళడమే. ఈ కాయల్ని ఇక్కడి ఆశ్రమ వాళ్ళే సేకరిస్తారు, సేకరించి అవకాశం ఉన్నప్పుడు భక్తులకు ఇస్తూ ఉంటారండి. మామూలుగా కాయ పండిన తర్వాత ఆ పండు నేల మీదకి రాలిపోతుంది. రాలిపోయిన తర్వాత మనం పైన ఉన్నటువంటి స్కిన్ అంతా కూడా తీసేస్తే లోపల మీకు రుద్రాక్ష ఉంటుంది. ఇక్కడ సహజంగా ఈ చెట్టుకి పంచముఖ రుద్రాక్షలు వస్తూ ఉంటాయండి, అప్పుడప్పుడు 6 ఆ విధంగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగని ఇది పంచముఖ రుద్రాక్ష చెట్టే అని చెప్పలేము, అటు ఇటుగా కూడా ఉంటుంది. గురువు గారు చెప్పారు మనం నెక్స్ట్ చూడబోయేది క్షేత్రంలో రాశివనం అని. మనం రకరకాల వనాల గురించి విన్నాం, కానీ రాశివనం అనేది వినటానికి కొత్తగా ఉంది. ఇప్పుడు గురుగారితో మాట్లాడి అసలు ఈ వనం ప్రత్యేకత ఏంటి, ఇక్కడ ఏముంటాయో అడిగి తెలుసుకుందాం. గురుగారు, ఇప్పుడు రాశివనం అన్నారు, మరి అంటే ఆ వనం అని చెప్పి ఈ వనం అని చెప్పి రకరకాల పేర్లతో వనాలు అయితే ఉంటూ ఉంటాయి. రాశివనం అనేది చాలా కొత్తగా ఉంది వినటానికి. నిజంగా అంతే కొత్తగా ఉంటుందా చూడటానికి కూడా? అసలు ఏంటి విశిష్టత కూడా తెలియదండి. మనకు మహాత్ముల వల్ల కలిగే ప్రయోజనాలు ఇవేనండి.
మనం ఇప్పుడు రాశివనంలో ఉన్నామండి. మనకి మహాత్ముల వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఇదేనండి. అవును గురుగారు. మనకు శంకర భగవత్పాదాచార్యుల్లాగా మహాత్ములు భారతదేశంలో అవతరిస్తూనే ఉంటారు. ఆ విధంగా పరమ పూజ్యుల గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఈ యొక్క రాశివనం అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ని తీసుకొని వచ్చారు. ఇది పురాణాల్లో ఉన్నదే. ఏమిటి రాశివనము అని అంటే కనుక 12 రాశులకు కూడా 12 చెట్లు ఉన్నాయండి. రాశికి చెట్టు అంతేనంటే మేషరాశికి ఒక చెట్టు, ఆ విధంగా 12 రాశులకు ఉంటుంది. 27 నక్షత్రాలకు కూడా 27 చెట్లు ఉంటాయి అక్కడ. అంటే ప్రత్యేకంగా ఒక చెట్టుని అట్లా నిర్దేశించబడిందే ఉంది. అంతేనండి, ఇది మనకు శాస్త్రంలో ఉంది. 9 గ్రహాలకు 9 చెట్లు ఉంటాయి. మీ నక్షత్రాన్ని బట్టి, మీ రాశిని బట్టి, అదే విధంగా మీ యొక్క జాతకంలో ఏ గ్రహం బలహీనంగా ఉంటే ఆ చెట్టు వద్దకు వెళ్ళి మీరు ప్రదక్షిణ చేయడం కానీ, కాసేపు అక్కడ ఏదైనా మంత్రజపం చేసుకోవడం కానీ చేయడం వల్ల మీరు మంచి ఫలితాన్ని పొందుతారండి. ఓకే గురుగారు, ఇప్పుడు చెట్టుకు ప్రదక్షిణ అన్నారు మీరు. అయితే ఇప్పుడు ఇలాంటి విషయాలు వినగానే ఆ చెట్టు ఎక్కడున్నా కూడా వెళ్ళి పూజ చేస్తాము, ప్రదక్షిణలు చేస్తాం అంటారు. అంటే ఇది ఇంత మహిమతో కూడి ఉన్న ప్రదేశం కాబట్టి అలా చేస్తే ఫలితం ఉంటుందా? మనం ఎక్కడ చేసుకున్న ఆ చెట్టుకి ఫలితం ఉంటుందా? ఎక్కడైనానండి, మీకు సనాతన ధర్మంలో అసలు గొప్ప వరం ఏమిటంటేనండి, భగవంతుడు ఏ మతం ప్రకారమో కూడా భగవంతుడు నేరుగా వచ్చి కనిపించడం అనేది చాలా అరుదండి, చాలా అరుదు. మనకు చాలా అపరూపంగా జరుగుతూ ఉంటుంది. వేదంలో కూడా పరోక్ష ప్రియా ఇవహి దేవాహ అంటారు. అంటే దేవతలు పరోక్షంగా ఉండడానికి ఇష్టపడతారని. ప్రత్యక్ష ద్విష అని కూడా ఉంది. అంటే ప్రత్యక్షం అవడానికి కూడా వాళ్ళకి అంతగా ఆసక్తి ఉండదు. అంతటి తీవ్రమైన తపస్సుతోనే వాళ్ళు ప్రత్యక్షం అవుతారు. కానీ సనాతన ధర్మంలో గొప్పదనం ఏమిటంటేనండి, ఈ చెట్లు ప్రత్యక్ష దైవాలు, అదే విధంగా చెట్లు కదిలే దైవాలు. స్థావరాలుగా ఒక చోట ఉండిపోతాయి కానీ గాలి వేసినప్పుడు కదులుతాయి కదండి. ఆ విధంగా చెట్లు అనేవి కదిలే దైవాలు. కదిలే దైవాలకి మనం వెళ్ళి దండం పెట్టుకున్నా, ప్రదక్షిణ చేసినా, పూజ చేసినా కూడా, అంటే అన్ని చెట్లు కాదు, మళ్ళీ చక్కగా మీకు మన శాస్త్రంలో చెప్పిన దేవతా వృక్షాల వద్ద మీరు ప్రదక్షిణ చేసినా, పూజ చేసినా, అక్కడ ఏదైనా జపం చేసుకున్నా, ఎక్కడికి వెళ్ళినా మీకు ఏ దేవతా వృక్షం మీకు ఎక్కడున్నా కూడా మీకు ఫలితం ఉంటుంది. కానీ ఇలాంటి దివ్య క్షేత్రాల్లో ఉండే చెట్లకు మరింత మహిమ ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే అక్కడ వారు పూజ చేస్తున్నారు. ఆ విధంగా ఇక్కడ నిరంతరము పూజలు జరుగుతూ ఉంటాయి. నిరంతరము ఇక్కడ చెట్లను సంరక్షిస్తూ ఉంటారండి. ఈ చెట్టు మీరు చూశారనుకోండి, ఇది అడవి మామిడి చెట్టు. అక్కడ మీకు రాశారు చూడండి మీరు, అడవి మామిడి చెట్టు. ఈ అడవి మామిడి చెట్టు హస్త నక్షత్రం వాళ్ళది. ఓకే, ఇప్పుడు నక్షత్రంలో కూడా మళ్ళీ పాదాలు అని ఉంటాయి కదా గురుగారు, ఏ పాదం వాళ్ళ? మీకు 4 పాదాలు అనండి. మీకు ఎన్ని పాదాలు ఉంటే అన్ని పాదాలకు కూడా ఒకే చెట్టు, నక్షత్రానికి ఒక చెట్టు అంతే. ఓకే, ఇప్పుడు ఈ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి పసుపు కుంకుమ అలంకరించి అలా చేయాలా గురుగారు? ఎలా లేదండి, ఇక్కడ ప్రదక్షిణలు చేసి ఒక పువ్వు వేసుకుంటే చాలు నన్ను అడిగితే. ఇంకా బొట్లు పెట్టుకోవచ్చు, పసుపు కుంకుమ కూడా సమర్పించుకోవడం మంచిదేనండి. ఈ చెట్టు కోసమని మీరు ఏదైనా ఒక నైవేద్యాన్ని పెట్టారనుకోండి, ఖచ్చితంగా అంటే ఏదో ఒక పండో ఏదో మీరు పెడితే కనుక ఈ చెట్టును ఆశ్రయించి ఉన్నటువంటి జీవులు తింటాయి. అందులో ఉన్నటువంటి సారాన్ని చెట్టు తీసుకుంటుంది. ఏదైనా ఒక వస్తువు మీరు అక్కడ పెడితే అందులో ఉండేటటువంటి ద్రవ పదార్థాన్ని చెట్టు కాస్తో కోస్తో స్వీకరిస్తుంది. చెట్టును ఆశ్రయించి ఉన్నటువంటి కొన్ని సూక్ష్మ జీవులు ఉంటాయి, అవి తింటాయి. తద్వారా కూడా మీకు చాలా మంచి జరుగుతుంది. ఒక జీవికి భోజనం పెట్టిన ఫలితం కూడా వస్తుంది.